చెప్పి అలా అంటారు. లారీ టైటిల్ పెట్టినా ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా సూపర్ ఉంది. సినిమా మాత్రం ఆయనంతటికి ఆయన హంటర్ అని పెట్టుకోవడం అది ఎంతవరకు సూపర్ సినిమా సూపర్. ఏ విధంగా ఉంది సినిమా? చించిండు మావాడు. అంటే సినిమా మొత్తం చూసినట్టయితే అందులో నాన్నతో సెంటిమెంట్ ఏ విధంగా ఉంది? సూపర్ కుత్తరంబే సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. లారీ చాప్టర్ 2 ఏ విధంగా ఉండబోతుంది? ఇదే హైలైట్ ఉందంటే ఇంకా ముందు వచ్చేది కూడా సూపర్ సూపర్ సూపర్, మామూలుగా లేదు సినిమా, హైలైట్ గా ఉంది. చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత చేయండి. అంత మామూలుగా లేదు సినిమా, దుమ్ము దులిపిడి శ్రీకాంత్ అన్న, మామూలుగా లేదు సినిమా. చూడండి ఫస్ట్ వీడియోస్, ఒక ప్రాంక్ వీడియో తీసుకుంటారు. శ్రీకాంత్ రెడ్డి యాక్షన్ మామూలుగా లేదన్న. మాత్రం దుమ్ము లేచిపోయిందన్నా. టైటిల్ ఎలా పెట్టిన సినిమా కూడా అలా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటది, సెకండ్ హాఫ్ మొత్తం మాస్ యాంగిల్ లో ఉంటది. ఇచ్చి పడేసిలో ఎక్కడ కూడా సినిమా పోరలేదు, దుమ్ము లేచిపోయిన సినిమా. చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్ప హీరో గారికి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది, దానికోసం చూస్తున్నాము. ప్రతి సీన్ చూసి కూడా ఎంజాయ్ ఉంటది, ఇంకెక్కడ బోర్ లేదు, థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా. ఇక్కడ ప్రతి సీన్ చూసి కూడా చాలా సూపర్ ఉంటది. బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లో మనం ఒక ఈశ్వర్ సినిమా ఎంత ఎంజాయ్ చేసామో మళ్ళీ ప్రభాసి ఇప్పుడు ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. సూపర్ సినిమా. వచ్చిన ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా తీసాడు. సినిమా మాత్రం సూపర్ సూపర్ మాత్రం చాలా చాలా బాగుందండి. కానీ నిజంగా హీరో శ్రీకాంత్ రెడ్డి ఇట్లా మూవీ తీయడం అంటే గ్రేట్. మూవీ తీసినా కూడా ఇంత బాగా చేశాడు, పర్వాలేదు నిజంగా. ఒక యాంగిల్ చూపించాడు మూవీలో అయితే, అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇలా తీస్తాడు అనేది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి ఏ విధంగా ఉంది మూవీ? చాలా బాగుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీకాంత్ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఒకవేళ శ్రీకాంత్ దగ్గర యాక్ట్ చేయాలనుకుంటే మీరు చేయగలుగుతారు? శ్రీకాంత్ దగ్గర ఆఫర్ వస్తే మీరు చేయగలుగుతారు? శ్రీకాంత్ మేము ఆల్రెడీ 3 ప్రాంక్స్ కూడా చేసామండి. శ్రీకాంత్ మేము ఆల్రెడీ చేసాం కూడా. సూపర్. నాకు బాగా బాగా పట్టుకుని బాగా చేశాడు. అన్ని చూపించిన ఒకటి తప్ప చూపించాలని చెప్తున్నారు. లెంత్ లేదు, అంతా హైలైట్ ఉంది. లెంత్ కింద పగిలిపోద్ది, పైన కింద సినిమా ఉంది. తోపు పైన కింద ఊపు. శ్రీకాంత్ రెడ్డి ఊపు. చాలా బాగా సినిమా. ఎంజాయ్ అంటే డాన్స్ చేసా. మూవీ ఇప్పటివరకు అయితే లారీ చాప్టర్ చూసిరు కదా, ఏ విధంగా అనిపించింది? ఈ సినిమా చాలా బాగుందండి. ఇది కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు రాకుండా ఉంటే బాగుంటది. అంటే లేకపోతే వాళ్ళు కళ్ళు మూసేయాలి 2 చోట్ల, 2-3 చోట్ల కళ్ళు మూసేస్తే చాలా బాగుంది సినిమా, నచ్చుద్ది పిల్లలందరికీ. ఆ 2-3 చోట్ల పిల్లలు కళ్ళు మూసేసి సినిమా చూపిస్తే సూపర్ హిట్ అనమాట. ఏ విధంగా ఉంది అంటే శ్రీకాంత్ ఒక యూట్యూబర్ యాంకర్ గా, ఒక యూట్యూబర్ ఫ్రాంకర్ గా ఇట్లా చేస్తుంటాడు కదా, అంటే ఇట్లా పెద్ద మూవీ తీయడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఒక యూట్యూబర్ అంటే నాకు చాలా సినిమా రిలీజ్ అవుతామో అనుకున్నాను నేను. పెద్ద సినిమా ఎవరు చూడడం అనుకున్నా, కానీ చాలా బాగుంది. స్టోరీ కానీ, సస్పెన్స్ కానీ, టేకింగ్ కానీ, మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా అందరూ చూడండి, పర్వాలేదు. ఏదో చిన్న ముందే చెప్తాం కాబట్టి పిల్లలు వచ్చారనుకోండి, పిల్లలు ముందు చెప్పాలి. కిస్సులు ఉంటాయి, మేము భయపడకని చెప్పాలి అంతే. మీదంతా బాగుంది. సినిమా నిజంగా చాలా బాగుంది అన్న. లారీ నాకు బాగా నచ్చింది. తప్పకుండా 3 గంటలు మీరు మంచి ఎంజాయ్ చేయాలన్నమాట. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎక్కడ అసలు బోర్ కొట్టలేడు, ఎవరు పండుకోనియలేదు. మొత్తం ఎంటర్టైన్మెంట్, మొత్తం ఫైట్లే. ఎవరైనా రౌడీలు, విలన్స్ అండ్ బాగా రౌడీజము అది కావాలనుకుంటేనే వాళ్ళే సినిమా వచ్చి చూడాలన్నమాట. మొత్తం ఫైట్లే ఉంటాయి, వేరే లెవెల్ ఫైట్లు ఉంటాయి. బాగుందండి, చాలా బాగుంది. అందులో ఉన్నటువంటి ఒక డైలాగ్ కామెడీగా, మీ నాయనకి అసలు సిగ్గే రాదు కదా, కోపమే రాదు కదా, ఈ సంథింగ్. అవును. లారీ లేదండి, నేను నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. యావరేజ్ ఉంటది అనుకున్నాను, కానీ 1 మ్యాన్ షో, 1 మ్యాన్ లీడింగ్, వెరీ వెరీ వెరీ. నేను ఒక రీల్ చేయాలంటేనే చాలా కష్టపడతాను. ఒక సినిమా చేసి బయటికి తీసాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేయడం చాలా కష్టం. చాలా బాగుందండి. అప్లోజ్ కూడా అంటే మాస్ ఆడియన్స్ కి మాత్రం చాలా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది. అంత కాదు కానీ బాగుంది. చూసిన వాళ్ళకైతే హ్యాపీ, అంటే సో గుడ్, నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంటది. బాగుంటది, చాలా బాగుంది. మీరు ఎందుకు మధ్యాహ్నం నుంచి కనిపించలేదు? నేను తమిళ సినిమా చేశానండి ఒకటి, ఆ టైంలో. ఉంది లారీ మూవీ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. దీనికి ప్లస్ ఏంటంటే మెయిన్ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టోరీ తీసుకెళ్ళిన విధానం బాగుంది. ఇంకా తీసుకొస్తే మనకి సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫైట్స్ బాగా కంపోజ్ చేయాలి, కానీ టూ మెనీ ఫైట్స్ అనిపించింది. కొంచెం రెడ్యూస్ చేస్తుంటే బాగుండేది.
అంటే అందులో మీరు మీ పొజిషన్ ఏంటి అందులో మూవీలో? ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా డిఎస్పీ క్యారెక్టర్ చేశాను, పోలీస్ చేశాను దీనిలో. అంటే ఇప్పుడు అందులో ఒక ట్విస్ట్ ఉంది కదా కొంచెం, అంటే ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడడం, తర్వాత లాస్ట్ మీరు వాళ్ళకి కాల్ చేయడం అనేది, ఇది మొత్తం అంటే ఓవర్ గా అంటే ఏ విధంగా అనిపించింది అనమాట? బాగుందండి, చాలా బాగుంది. మా క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా నైస్ గా ఉంది. అండర్ కవర్ గా పెట్టారు దాంట్లో. అండర్ కవర్ ఆపరేషన్. అంటే ఇతను ఒక ఫ్రాంక్ అంటే యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోస్ గా తీసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు ఒకటేసారి బిగ్ స్క్రీన్ గా కనిపించేటటువంటి స్థాయికి ఎదిగింది కదా, అంటే అతనితో సినిమా తీస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది ఫీల్? ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే షార్ట్ ఫిల్మ్ లాగా ఏమన్నా తీస్తున్నారేమో అని డౌట్ వచ్చింది. కానీ అతని సీరియస్నెస్ అది చూసిన తర్వాత, నా క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత, అది కొంచెం చాలా సీరియస్ గానే చేసుకుంటున్నారు. అంటే మళ్ళీ తర్వాత డౌట్ ఉంది రిలీజ్ చేస్తారా లేదా అని, బట్ రిలీజ్ చేశారు. చాలా బాగుంది మొత్తం. ఓవరాల్ గా 3 hours ఎక్కడ కొంచెం బోర్ కొట్టలేదు, కొంచెం లాగ్ అనిపించింది అదొకటి, కానీ బట్ బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలా ఇప్పుడు మూవీలో లారీ చాప్టర్ 1 మూవీ అయితే జరగడం జరిగింది. అయితే అందులో శ్రీకాంత్ రెడ్డి చిన్న అంటే ఒక యూట్యూబర్ గా ముందుకు సాగిండు, అందులో ఒక బిగ్ స్క్రీన్ గా కనిపించింది. ఏ విధంగా అనిపించింది? అందులో మీకు కూడా ఒక రూల్ గా ఉంది కదా, ఏ విధంగా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఇండస్ట్రీ చాలా తిరిగిన, నేను చాలా ఆఫీసులు నేను కూడా తిరిగిన. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని నేను చాలా తిరిగిన. తర్వాత ఇట్లా మూవీ తీస్తున్నాడు ఆయన యూట్యూబర్, ఆయన ఆల్రెడీ నేను ఫాలోవర్ని ఆయనకి. అయితే నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా, మీరు నాకు అండగా ఉండాలి, నాకు సపోర్ట్ ఉండాలి అని అన్నారు ఆయన. అందుకే దాంట్లో పోయిన సినిమాలో, లారీ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చిండు, సిఐ రోలు. నాకు చాలా నచ్చింది. నాది ఒకటే కోరిక, కొత్తోళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ ఇండస్ట్రీ కొత్తోళ్ళకి సపోర్ట్ చేయదు. పాతోళ్ళు ఉంటే వాళ్ళే బ్యాక్గ్రౌండ్ వాళ్ళే రావాలి, వాళ్ళే కుటుంబం రావాలి, వాళ్ళే హీరో రావాలి. కానీ వేరేళ్ళు కొత్తోళ్ళు రావద్దు, తొక్కి పడేయాలి. అట్లనే ఆయనకి తొక్కి పడేసి కోరుకున్నారు. కానీ ఆయన సత్తా మీద నిలబడిండు. యూట్యూబర్ గారుగా చాలా మంది యూట్యూబర్ ఉన్నారు, కానీ ఇలా సినిమా తీసి హీరో సినిమా నడిచింది. ఇంకా సినిమా కూడా చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, మన సీఎం గారితో, మన రేవంత్ అన్న సీఎం తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు. కొత్తోళ్ళని కూడా చూడన్నా, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. నేను చాలా తిరిగినా, నాకు ఎవరు సపోర్ట్ చేయలే, నాకు సపోర్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డి. మళ్ళీ ఇంకా మన పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నా, అన్న మీరు కూడా తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు. మీరు అన్నారు కొత్త ఇండస్ట్రీ వస్తే ఎవరన్నా నేను సపోర్ట్ చేస్తాను, మీదే ఆశ ఉన్నది, అదే నాది కోరిక. నాకు చాలా ఇష్టం. సినిమా అయితే చాలా మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది. నాకు మంచిగా ఛాన్స్ ఇచ్చిండు, నేను చాలా ఖుషి. ఏ విధంగా అనిపించింది? అంటే మూవీలో రోల్ చేశారు కదా మీరు, ఏ విధంగా అనిపించింది మీకు? హ్యాపీగా అనిపించింది? అంటే చాలా హ్యాపీ. మొన్న సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లెక్క చేసిన, ఎవరు నాకు ఇట్లా చూపియలే, ఈయన ఎక్దమ్ క్లోజ్అప్ చూపించండి, నాకు చాలా ఖుషి ఉన్నా. అంటే ఇన్ని రోజులు యూట్యూబ్ లో మొబైల్లో కనిపించినట్టుగా ఈ రోజు ఒకటేసారిగా బిగ్ స్క్రీన్ కనిపించడం వరకు ఏ విధంగా కనిపించింది? చాలా ఖుషి ఉన్నా, చాలా అంటే చాలా. ఈ స్క్రీన్ మీద కనిపించినా నేను కూడా చాలా వీడియో చేసిన, కానీ ఇలా స్క్రీన్ మీద చూసిన చాలా ఖుషి ఉన్నా. నా దిల్ ఖుషి అయిపోయింది. జై శ్రీకాంత్ రెడ్డి.